ఇక్కడ నేను బెల్లం గారెలు చేసుకోవడానికి గ్లాస్ పప్పు నానబెట్టుకున్నాను. అదే ఇప్పుడు గ్రైండర్ వేసుకుంటున్నాను. మినిమమ్ 3 గంటలు నానితే గారెలనేవి క్రిస్పీగా వస్తాయి. మినిమమ్ 3 గంటలు నానేటట్టు చూసుకోవాలి పప్పు అనేది. అలాగే గ్లాస్ పప్పుకి గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను. తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని పాకం తీసుకోవాలి. పాకం అంటే మరీ ముద్ర పాకం అలా ఏం అవసరం ఉండదు. జస్ట్ బెల్లం కరిగితే సరిపోద్ది. ఇక్కడ నాది బెల్లం మంచిదే కదా! అందుకే నేను వడగట్టుకోలేదు. కొంచెం బెల్లంలో డస్ట్ ఏవైనా ఉంది అనిపిస్తే కొంచెం ఒకసారి వడగట్టుకోండి. ఆ వాటర్‌ని వడగట్టి మళ్ళీ అందులోనే వేసి కొంచెం బాయిల్ చేసుకుంటే సరిపోద్ది. బెల్లం పాకం కోసం పెద్దగా ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. ఎందుకంటే ఈ తీగ పాకం అయితే చూడడం తెలీదని కొంచెం ఇబ్బంది పడొచ్చు. దీనికి ఏమి ఉండదు కదా! తీగ పాకం అలానే కొంచెం ఇలాగా బబుల్స్‌లా వచ్చేలా వరకు మరిగించుకుంటే సరిపోద్ది. అదే నేను ఇక్కడ రుబ్బు తీసుకున్నాను కదా! ఆ రుబ్బుని సాల్ట్ ఏసి కలుపుకుంటున్నాను. రుబ్బు మరీ గట్టిగా ఉన్నా గారెలు గట్టిగా వచ్చేస్తాయి. పలచగా ఉంటే నూరు ఎక్కువ పీల్చేస్తది. ఇక్కడ నేను మరీ గట్టిగా కాకుండా, పలచగా కాకుండా ఇలా రుబ్బుకున్నాను. అలాగే సాల్ట్ సరిపోయిందా కరెక్ట్‌గా వేసుకొని సరిపోయిందో లేదో చూసుకోండి. అలాగే ఇక్కడ బెల్లం పాకం అయిపోయింది. దాన్ని కొంతసేపు అలా పక్కన పెట్టేశాను. ఇక్కడ నేను గారెలు వేసుకోవడానికి అని చెప్పి స్టవ్ మీద కళాయి వేసి ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ కొంచెం బాగా హీట్ అయినంత వరకు కూడా మరగనివ్వాలి. ఆయిల్ హీట్ అవ్వకుండా మనం గారెలు వేస్తే నూనె ఎక్కువగా పీలుస్తది. ఇక్కడ కొంచెం ఆయిల్ హీట్ అయిందా లేదా కొంచెం ఇలా కొంచెం పిండి వేసి చూస్తున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. అందుకే ఇప్పుడు ఇంకా గారెలు వేద్దామని చెప్పి ఇక్కడ నేను పాలిథీన్ కవర్ కానీ లేదంటే అరిటాకు ఏవైనా ఉంటే తీసుకొని దాని మీద వేసుకోవచ్చు. మనకి ఇక్కడ అరిటాకులు దొరకవు కదా! అందుకని చెప్పి ఇంక నేను నాకు ఆయిల్ ప్యాకెట్ ఏదో ఉంటే అందులో తీసి వేసుకుంటున్నాను. మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే అది తీసి వేసుకోవచ్చు. పిండి కరెక్ట్‌గా ఉంటే గారె కొంచెం మనం తీసి ఈజీగానే వేసేసుకోవచ్చు. అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. కొంచెం కొంచెంగా పిండి తీసుకొని కొంచెం కొంచెం పిండిని చేసుకుంటూ ఇలా బాల్స్‌లా చేసి దాన్ని అప్పడాల్లా చేసి మధ్యలో హోల్ పెట్టి వేసేసుకోవడమే అంతే. ఏదైనా నోటితో చెప్పినంత ఈజీ కాదు కదా! ఏ పనైనా చేయడం. నోటితో ఈజీగా 2 నిమిషాల్లో చెప్పేస్తాం గానీ, ఆ ప్రాసెస్ చేసేసరికి మినిమమ్ మనకి 1 అవర్ అయినా పడతది. గారెలు మా పిల్లలకంటే చాలా ఇష్టం. ఎప్పుడు చేయమని అడుగుతారు గానీ, ఎప్పుడూ రెగ్యులర్‌గా మనం చేసుకోవడానికి కుదరదు కదా! కాకపోతే ఎప్పుడైనా పప్పు వేసేటప్పుడు టిఫిన్స్‌కి పప్పు అది ఏస్తాను కదా! అప్పుడు కొంచెం ఎక్స్‌ట్రా పప్పు నానబెట్టి వాళ్ళ కోసం అని చెప్పి ఇలా బెల్లం గారెలే వేస్తూ ఉంటాను. వాళ్ళకి ఇష్టం గనక చాలా ఇష్టంగా తింటారు. నేనెంత కష్టపడి ఒక గంట సేపు కష్టపడేస్తానో, వాళ్ళు తిని బాగుంటే బాగున్నాయని చెప్తారు. బాగోపోయినా కూడా బాగున్నాయనే చెప్తారు. ఎందుకంటే ఇంకొకసారి వేసి పెట్టను కదా! అందుకని చెప్పి ఇంక బాగోపోయినా బాగున్నాయనే చెప్తారు. మోస్ట్‌లీ బానే వేస్తాను. ఎప్పుడైనా ఒక్కొక్కసారి కుదరకపోయినా కూడా బానే ఉన్నాయమ్మా, బాగున్నాయి అని చెప్పి తినేస్తారు. ఇక్కడ ఇంకా ఇలాగా ఆయిల్‌లో ఎర్రగా ఫ్రై అయిపోయిన గారెలు తీసుకెళ్ళి మనం పాకం రెడీ చేసుకున్నాం కదా! పాకంలో వేసేసుకోవాలి. ఇక్కడ నేను పాకానికి మూత పెట్టడం వల్ల అది ఇంకా వేడిగా ఉంది. కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు వేసుకుంటే మనకి అది కరెక్ట్‌గా పడతది. లేదంటే ఇక్కడ ఏదో వాటర్ పట్టేసినట్టు ఉంటది గారెలకి. కొంచెం గోరువెచ్చగా ఉంచండి. ఇక్కడ నేనేం చేశానంటే వేడిగా ఉన్న పాకంలో వేసేసాను. అలా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు వేసుకుంటే బెల్లం గారెలకి పడతది. ఎలా ఉంటాయంటే రసగుల్లా, గులాబ్ జామ్ తిన్నట్టు ఉంటది. అంత బావుంటాయి. మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు బెల్లం గారెలు వేసేటప్పుడు ఏం చేసేవారంటే ముద్రపాకం తీసి వేసేవారు బెల్లం గారెలు. కానీ ఆ టేస్టు బాగోదా అంటే అది కూడా చాలా బావుండేది. కానీ ఇప్పుడు అందరూ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. నాకు కూడా ఇలాగే నచ్చుతది. మా అమ్మమ్మాళ్ళు వేసేవి కూడా నచ్చుతాయి. కానీ దాని మీద ఇది కొంచెం పాకం అది జ్యూసీగా ఉంటాయి కదా! ఇది బావుంటదనిపిస్తది. ఇలా కొంచెం పాకంలోని అటు ఇటు కూడా ఒక 5 మినిట్స్ ఉంచి పాకంలో తర్వాత మనం ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఈ ప్లేట్‌లో తీసుకోకపోతే ప్లేస్ సరిపోదు కదా! ఉన్నగారెలు వేయడానికి. అందుకే ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అని. అలా అన్ని గారెలు వేసేసుకొని లాస్ట్‌కి పాకం మాత్రమే మిగిలింది. ఈ పాకంలోని ఉన్న 3 గారెలు ఏవో ఉంటే అవి వేసేసాను. అవి వేసి అలా ఉంచేసాను. ఇంకా రుబ్బు మిగిలిపోయింది కదా! ఆ రుబ్బులో కొంచెం ఉల్లిపాయలును, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కూడా కోసి వేసేసాను. కొంచెం మసాలా గారెల్లో వేసేద్దామని చెప్పి. అంటే చికెన్ కర్రీ ఉంది. దాంతో కూడా తింటే తింటారు కదా! నైట్ టిఫిన్‌లకని చెప్పి ఇంక అలా వేసేస్తున్నాను.
అది కూడా ఏం లేదు, అందులోనే కదా, ఇంకా దానికి సపరేట్గా ప్రాసెస్ ఏమి ఉండదు కదా, కొన్ని ఉల్లిపాయ ముక్కలు కోసి కట్ చేసి వేసేయడమే కదా. అందుకని చెప్పి ఇంకా ఆగారులు కూడా వేసేస్తున్నాను. అది కూడా సేమ్ ప్రాసెస్సే కనుక పెద్ద పనే ఉండదు, ఇంకా ఆ పనితో అయిపోద్ది. కాకపోతే అలా నుంచొని వేసేసరికి నాకు 1/2 అవర్ పైన పెట్టేసింది ఆ పని. పక్కన దోశ పిండి కోసం అని చెప్పి గ్రైండర్ వేసాను. ఆ గ్రైండర్ అలా గరిగిపోయిన టేప్ రికార్డర్లాగా అలా సౌండ్ చేస్తూ తిరుగుతూనే ఉంది గ్రైండర్. ఇక్కడ నేను ఇంకా ఉల్లిగడ్డలు కూడా మెల్లమెల్లగా అలా వేసుకుంటున్నాను. ఇవి కూడా సేమే కదా, కొంచెం బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి తర్వాత తీసేస్తున్నాను. ఇక్కడ పాకంలో ఉండిపోయిన గారెలు ఒకసారి అటు ఇటు తిప్పేస్తున్నాను. ఇంకెక్కువగా వేయలేదు, ఓన్లీ పాకం గారెలు అయినా కూడా తినలేం కదా, మరి ఏదో మొహం మొత్తినట్టు ఉంటుందని చెప్పి ఇంకా ఉల్లిగారెలు కూడా వేస్తున్నాను. ఈ చలికాలంలో వేడివేడిగా ఏవైనా తింటే బాగుంటుంది కదా, అందులోని ఉల్లిగారెలు చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది కదా. ఈ ఉల్లిగారెలు కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి, ఎందుకంటే నేను కొంచెం ఎక్కువసేపు నాననిచ్చాను మినప్పప్పు, అందువల్ల ఏంటంటే రుబ్బు కూడా మెత్తగా ఆడాను, అందువల్ల కొంచెం క్రిస్పీగా బాగున్నాయి వేడివేడిగాన. ఇగో ఇవి బెల్లంగారెలు, ఇవి ఉల్లిగారెలు, ఇన్ని ఒక డజన్ డజన్ అయినట్టున్నాయి అంతే. ఇగో ఎలా ఉన్నాయో తిని చెప్పండి. ఓకే, బాగున్నాయి కదా. నువ్వు చెప్పు తర్వాత సర్ప్రైజ్ చేయండి అని.